హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మమతా డిజైనర్ స్టూడియో. ఈరోజు వీడియోలో నేను డిజైన్ చేసిన కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ని చూపిస్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో టూ సైడ్స్ ఇచ్చిన బార్డర్ని యూజ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఇలా పెట్టి డిజైన్ చేశానండి. వన్ సైడ్ బార్డర్ని హ్యాండ్స్కి, వన్ సైడ్ బార్డర్ని వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి పెట్టి డిజైన్ చేశాను. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీసేనండి. అది ఫ్రంట్ ఓపెన్ అండి, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్తో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ చిన్న పఫ్ పెట్టేసి బ్లౌజ్ స్టిచ్ చేశానండి. ఓవరాల్గా బ్లౌజ్ చూడండి. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నెట్ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇలా ట్రాన్స్పరెంట్ అంటే హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా ట్రాన్స్పరెంట్లో ఉండేలాగా ఇలా స్టిచ్ చేశాను. బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ వచ్చేసి చిన్న కీ హోల్లా పెట్టేసి స్టిచ్ చేశాను. చిన్న కీ హోల్ ఇచ్చామండి. సేమ్ బ్యాక్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసేనండి. ఎంబ్రాయిడరీ విత్ రియల్ మిర్రర్తో వచ్చిన బ్లౌజు. అది బ్యాక్ వచ్చేసి డీప్ అండి, బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్తో పెట్టి స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి శారీ, ఇది కూడా శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీసేనండి. దీనికి ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండి. వీడియోలో మీకు అర్థమవుతుందో లేదో, ఇది బ్యాక్ వచ్చేసి పాట్ నెక్. బ్యాక్ పాట్ నెక్ పెట్టేసి హ్యాండ్స్ సేమ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి పైన ఫ్రిల్స్ కొంచెం చిన్న పఫ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశానండి. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్ పెట్టాము, ఎల్బో హ్యాండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి. శారీ కూడా గోల్డ్ కలర్, సేమ్ బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారు. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. నెక్ వచ్చేసి స్కాలప్ అండి. ఫ్రంట్ బ్యాక్ స్కాలప్ పెట్టి డిజైన్ చేసాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజు, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. సేమ్ హ్యాండ్స్ కూడా అంతే, సేమ్ పఫ్ హ్యాండ్స్ పెట్టేసి చిన్న పఫ్ పెట్టేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ బీడ్స్ పెట్టి స్టిచ్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీసేనండి. బ్లౌజ్ పీస్తో ఇలా ప్రిన్స్ కట్ పెట్టేసి ప్రిన్స్ కట్ అండి. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాకుండా సైడ్కి ఇలా జిప్ పెట్టి స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. మీకు ఈ బ్లౌజ్ డిజైన్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.